విరామం తర్వాత ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగేనమ్మా. ఉమా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. లలితాదేవి ఆసీనురాలై సింహాసనంపై ఉండే శయనమూర్తి కూడా శివుడేనా, వివరించండి అంటూ రాస్తున్నారు. లలితాదేవిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రూపాన్ని మనం చూస్తున్నాం ఈవేళ చిత్రపటాల్లో. ఈ రూపానికి సంబంధించిన వర్ణన కూడా పురాణ గాథల్లో ఉంది. ప్రధానంగా బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితా సహస్రనామ స్తోత్రంలో అది ఉన్నది. పంచబ్రహ్మాసన స్థిత అని అమ్మవారికి పేరు. 5 రకాలైన శక్తులపై అమ్మవారు కూర్చొని ఉన్నది. 5 రకాలైన బ్రహ్మ అంటే శక్తి అనమాట. 5 రకాల శక్తులతో ఒక ఆసనం ఏర్పడింది. ఆ ఆసనం మీద అమ్మవారు కూర్చుంది. ఈ 5 రకాలైన శక్తులలో 4 శక్తులు ఎవరంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. మనకి రుద్రుడన్నా ఈశ్వరుడన్నా ఒకటేని మనం అనుకుంటాం, కానీ పేర్లు తేడాలో చిన్న వ్యత్యాసం కూడా అక్కడ ఉంది. ఇక 5వ శక్తి ఎవరంటే ఈ 4 కోళ్ళు అయితే ఆసనానికి 5వది బల్లపరుపుగా ఉండే ఒక పర్యంకం పైన ఉన్న ఫలకం, అది సదాశివుడు అన్నారు. ఈ 5 మీద ఏర్పాటైన ఆసనం మీద అమ్మవారు కూర్చుంది కాబట్టి ఆమె పడుకోవడానికో కూర్చోవడానికో సింహాసనంగా స్వీకరించడానికో లేకపోతే మంచంగా ఉండడానికో ఏర్పాటైన దాని మీద బల్లపరుపుగా ఉన్నది శివుడే, సదాశివుడే అని ఒక సంప్రదాయం ఏర్పడింది ఈ మాటల వల్ల. దానికి వీలుగా చిత్రపటం కూడా అలా కనిపిస్తోంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో ఒక అంతరార్థం ఉంది తప్ప ఊరికే ఇలా 4 రూపాలు ఉన్నాయి అని కాదు. విష్ణు రూపము అంటే, బ్రహ్మరూపము అంటే, రుద్రరూపం అంటే మనం గమనించవలసింది, బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టి అనేది రజోగుణం ఉంటేనే జరుగుతుంది. రజోగుణానికి అమ్మవారు నాయకత్వం వహిస్తోంది. ప్రతి ప్రాణిలో నేను ఈ పని చేయగలను అనే భావం ఉండాలి. అది ఒక మోతాదులో ఉండాలి. నేను ఏమీ చేయలేను, ఎందుకు పనికిరాను అని అనుకున్నవాడు ఏదీ చేయలేడు. నేను తప్ప చేయగలిగిన వాడు లేడు అనుకుంటే కూడా ప్రమాదం. దీన్ని అదుపులో పెట్టుకుంటుందన్నమాట అమ్మవారు. మనకు కూడా అదుపులో పెట్టేలా చేస్తుంది. అందుకని ఇది ఆమె అధీనంలో ఉంది అని చెప్పడానికి. అలాగే విష్ణుతత్వం అంటే పోషణ. నేనే పోషణ చేస్తున్నాను, మా సంస్థ అంతా నేనే నడుపుతున్నాను, నా కుటుంబానికి నేనే ఆధారం. అసలు మా ఉద్యోగ ధర్మంలో నేను చేస్తున్న పని వల్లనే మా సంస్థ అంతా, వ్యవస్థ అంతా నిలబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు పని చేయరండి ఇవాళ ఇలాంటి మాటలు వింటున్నాం. ఇది అహంకారానికి సంబంధించిన లక్షణం. తన ద్వారా జరుగుతోంది తప్ప తన వల్ల జరగటం లేదు అని గుర్తించాలి. అది విష్ణుతత్వానికి సంబంధించిన లక్షణం. ఇది కూడా అమ్మవారి అధీనంలో ఉంది. 3వది రుద్ర అంటే లయకారకత్వం. లయం లేకపోతే కొత్త సృష్టికి అవకాశం లేదు. చిటికెడు ఉప్పు గ్లాసుడు నీళ్లలో వేస్తే ఉప్పు నీటిలో కరిగిపోయింది కానీ నశించలేదు. ఉప్పు నీరు వేరుగా లేక ఉప్పు నీరు ఒకటిగా ఉంది. లయం కావడం అంటే అందులో కలిసిపోవడం తప్ప నశించిపోవడం కాదు. ఈ కార్యక్రమాన్ని జరిపించేది రుద్రతత్వం. ఇది కూడా అమ్మవారి అధీనంలో ఉంది. 4వది ఈశ్వర లక్షణం. ఈశ్వరుడు అంటే శక్తి, చైతన్యము, సంపద అని అర్థం. ఈ శక్తి, చైతన్యము, సంపద దేనికి సహకరిస్తాయంటే మళ్ళీ కొత్త సృష్టి రావడానికి సహకరిస్తాయి. ఈ విత్తనంలో నుంచి చెట్టు వచ్చింది, దీన్ని సృష్టి అన్నారు. ఈ విత్తనము యొక్క సారము చెట్టుగా విశ్వరూపాన్ని పొందితే చెట్టు యొక్క సారం అంతా మళ్ళీ ఒక పండులోకి వెళ్ళింది. ఆ పండులో ఒక విత్తనం ఉంటుంది, అది పెడితే మళ్ళీ ఇంత చెట్టు వస్తుంది. కాబట్టి మనకి చెట్టులో నుంచి మొక్క రావడం కనపడుతుంది, ఈ విత్తనంలో నుంచి చెట్టు రావడం కనపడుతుంది. కానీ చెట్టు సారము పండులోకి వెళ్ళడం మనకు కనపడదు, అదృశ్యంగా జరుగుతుంది. ఒక ఈశ్వర సంబంధమైన శక్తి ఆ పని చేస్తుంది. దాన్ని తిరోధానము అన్నారు. ఈ 4 పనులు అమ్మవారు చేస్తోంది: సృష్టి, స్థితి, లయము, తిరోధానము. అందుకే సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి అని చెప్పి ఎందుకు చేస్తోంది ఈ 5 అంటే అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి, సమస్త సృష్టి మీద ఆమెకు అనుగ్రహం ఉంది కాబట్టి. అనుగ్రహదా సదాశివ, సదాశివ స్వరూపం తానై అనుగ్రహం చేస్తోంది. అందుకని పంచకృత్య పరాయణ, 5 రకాలైన పనులు. ఈ 5గురికి శక్తులు అమ్మవారే ఇచ్చింది. సృష్టి చేసే శక్తి బ్రహ్మదేవుడికి, పోషణ చేసే శక్తి విష్ణుమూర్తికి, లయకారకత్వాన్ని రుద్రుడికి, తిరోధాన లక్షణాన్ని ఈశ్వరుడికి, అనుగ్రహ లక్షణాన్ని సదాశివుడికి ఆమె ప్రసాదించిందని దేవి భాగవతంలో మణిద్వీపంలో జరిగిన కథావృత్తాంతం మనకు తెలియజేస్తోంది. ఆమె ప్రసాదిస్తే వీళ్ళు బ్రహ్మలు, ఆ శక్తి అమ్మవారు ప్రసాదిస్తే. ప్రసాదించకపోతే వీళ్ళు ప్రాణశక్తి లేనివాళ్ళు, అంటే ప్రేతలు. అందువల్లే లలితా సహస్రనామ స్తోత్రంలో పంచప్రేత ఆసన ఆసీన అనే మాట కూడా ఉంది. ప్రేతలంటే శక్తి లేనివాళ్ళు, బ్రహ్మలంటే శక్తి కలవాళ్ళు. మరి పంచ బ్రహ్మాసన స్థితి అయితే 5 శక్తుల మీద ఉండాలి. పంచ ప్రేతాసన ఆసీన అంటే 5 ప్రేత రూపాల మీద ఉండాలి. అది యథార్థమా, ఇది యథార్థమా, 2 విరుద్ధంగా ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య వైవిధ్యం ఉన్నది కానీ వైరుధ్యం లేదు. అమ్మవారు ప్రసాదించినప్పుడు వీరు బ్రహ్మలు, శక్తి కలిగిన వారు.
అమ్మవారి అనుగ్రహానికి నోచుకోకపోతే వారైనా సరే ప్రేతలే. అదే సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం, శివశక్త్యాయుక్తో ఏది భవతి. లోపల ప్రాణశక్తి లేకపోతే చెయ్యి ఇలా కదలదు, కాలిలా కదలదు, నోరిలా పెగలదు. లోపల ఉన్న ప్రాణశక్తి రూపంలో అమ్మవారు ఉంది. అందువల్లే శక్తి గొప్పది. లోకంలో విద్య లేనివాడు ఉండొచ్చు, విద్యావిహీనుడు. రూపం లేనివాడు ఉండొచ్చు, రూపవిహీనుడు. ధనం లేనివాడు ఉండొచ్చు, ధనవిహీనుడు. శక్తి లేనివాడు ఉండడానికి అవకాశం లేదు. శక్తి ప్రతి ప్రాణిలోనూ ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. అది 5 పనులు చేస్తోందని చెప్పడానికి సదాశివుడు బల్లపరుపుగా ఉన్నాడని సంకేత రూపంలో అంతరార్థానికి గుర్తుగా అది చెప్పారు తప్ప శివుడు ఏదో అలా ఉంటే పైన అమ్మవారు కూర్చుంది అని అర్థం కానే కాదు. మనకు తెలియడానికి ఆ చిత్రపటాన్ని అలా తయారు చేశారు. ఇది మనం గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే కాత్యాయని వరంగల్ నుంచి రాస్తున్నారు. శివపార్వతుల అనుగ్రహం నిత్యం ఉండటానికి ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శివపార్వతులను ఆరాధించడం అంటే అన్యోన్య దాంపత్య ధర్మాన్ని గౌరవించడం. కేవలం ఆలయంలో పూజామందిరంలో చేసే అర్చన మాత్రమే కాక ఈ రకమైన భావనను కలిగి ఉండడం. ఏ ధర్మానికి భర్త కట్టుబడి ఉన్నాడో ఆ ధర్మాన్ని ఆమె గౌరవించడం. ఏ సంప్రదాయాన్ని ఆమె అనుసరిస్తోందో ఆ సంప్రదాయం విలువను గుర్తించి అతడు ప్రవర్తించడం. ఇద్దరు ఒకరికి ఒకరుగా తప్ప ఎవరికి వారుగా ఉంటే వాళ్ళు శివపార్వతులు కాలేరు. ఒకరికి ఒకరుగా ఉండడం అనే దాంపత్య ధర్మాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తున్నాడు. వాళ్ళ గొప్పతనం ఏమిటంటే, పరమేశ్వరుడు తపస్సు చేశాడు పార్వతి కోసం. మన్మధుడు వచ్చాడు, బాణం వేశాడు, ఆమె కంగారు పడి వెళ్ళిపోయింది. పరమేశ్వరుడు కూడా తపస్సు మానేసి బ్రహ్మచారి వేషం వేసుకెళ్ళాడు. అక్కడ ఆవిడ తపస్సు చేస్తోంది. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసినవారు, తపఫలంగా ఒకరినొకరు పొందినవారు. దాంపత్య ధర్మం ఇలా ఉంటుంది అని వాళ్ళు నిరూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆరాధించి ఆ ప్రయోజనాన్ని పొంది మన గృహాలు గృహస్థ ఆశ్రమాలుగా చేసుకుని గృహస్థ ధర్మాన్ని గౌరవించడం ద్వారా పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన ఆధ్యాత్మికమైన ప్రబోధాన్ని సామాజిక ప్రయోజనంగా మలచుకుని మనం లోక కళ్యాణానికి భాగస్వాములం కావాలి అనేది పార్వతీ పరమేశ్వరుల ఆరాధనలో, దానివల్ల కలిగే ప్రయోజనంలో మనం గుర్తించవలసిన ఒక ధార్మికమైన సందేశంగా మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు మహాదేవుడి గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. శివపార్వతుల అన్యోన్య దాంపత్యం గురించి, మహాదేవుడి వైభవాన్ని గురించి మీరంతా తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ శివుణ్ణి ఆరాధించి ఆ శివైక్యానికి కావాల్సిన అన్ని భక్తి సాధనాలని మీరంతా అలవర్చుకొని ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కండి. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.